ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ అంటూ సర్వానంద మహర్షి గారు చాలా సంవత్సరాల నుండి ఆ మహావిష్ణుమూర్తి కోసం ఎదురు చూస్తూ నిద్రాహారాలు మాని అలా ఏకదాటిగా తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో అదే రోజు ఒక గంధర్వ కన్య భూమిపై గల అందాలను చూడడానికి వచ్చింది. అలా ఆ గంధర్వ కన్య భూలోక అందాలు చూస్తూ చూస్తూ, ఆహా, ఎంత సౌందర్యముగా ఉన్నది ఈ భూలోకము! చూచుటకు నా రెండు కన్నులు సరిపోవటలేదే. ఇంతకాలము ఎంత జాప్యము చేసి ఉంటినే అంటూ అలా విహరిస్తూ సర్వానంద మహర్షి గారు తపస్సు చేస్తున్న వైపు వెళ్ళింది. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అలా తపస్సు చేస్తున్న మహర్షిని చూసిన గంధర్వ కన్య ఆ మహర్షిని అలాగే తీక్షణంగా చూడసాగింది. అలా చూడగా గంధర్వ కన్య దృష్టి ఆ మహర్షి చేతిలో ఉన్న బంగారు కంకణంపై పడింది. ఆహా, ఆ బంగారు కంకణం ఎంత మనోహరంగా ఉన్నది! ఇంతటి అందమైన బంగారు ఆభరణం పోయి ఇంతటి వృద్ధుడి చేతిలో ఉంటే ఏమిటి ప్రయోజనం? నా వంటి అందగత్త చేతిలో ఉండడమే ఆ ఆభరణం యొక్క అదృష్టం అంటూ ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉండగా గంధర్వ కన్య ఆ ఆభరణాన్ని దొంగిలించింది. ఇక గంధర్వ కన్య చేతి స్పర్శకు మహర్షి తపస్సు భంగం కలిగింది. కోపంతో రగిలిపోతున్న మహర్షి, ఓసి అహంకారిని, ఎంతటి దుస్సాహసం! నీ అల్పమైన సంతోషం కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఆ ఆదినారాయణ అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్న నన్ను, నా తపస్సు శక్తిని మొత్తం భంగం చేశావు. ఏ అందం చూసి ఇంతలా గర్వపడుతున్నావో ఆ అందమే అంతా దూరమైపోయి అందరూ నిన్ను చూసి భయంతో చచ్చేటువంటి 3 తలల బ్రహ్మరాక్షసువై పోదువుగాక. తదాస్తు. అందం మీద ఆశతో నా వంటి మహాముని వద్ద ఉన్న బంగారు కంకణాన్నే దొంగిలించావు. ఇదే నేను నీకిస్తున్న శాపం అంటూ ఆ మహర్షి గంధర్వ కన్యకు శాపం పెట్టగా గంధర్వ కన్య చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన 3 తలల బ్రహ్మ రాక్షసిగా మారిపోయింది. ఇక తాను చేసిన పాపం ఏంటో గ్రహించిన ఆ గంధర్వ కన్య, క్షమించండి గురువర్య, నా అజ్ఞానంతో మీ తపస్సును భంగం కలిగించాను. దానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే. కానీ ఎంతకాలం నేను ఈ శాపాన్ని అనుభవించాలి స్వామి? నాకు శాప విమోచనం కలిగేది ఎప్పుడు స్వామి? చెప్పండి మహర్షి, నాకు శాప విమోచనం ఎలా కలుగుతుందో సెలవివ్వండి అంటూ ఆ బ్రహ్మ రాక్షసి సర్వానంద మహర్షి గారిని అడగగా సర్వానంద మహర్షి గారు, అత్యాశతో కంకణంపై మక్కువతో నా దగ్గర నుండి ఈ కంకణాన్ని దొంగిలించావు. నా శాపానికి బలి అయిపోయావు. అలాగే ఈ కంకణాన్ని నీ దగ్గర నుండి ఎవరైతే దొంగిలిస్తారో అప్పుడు ఆ రోజు నీకు శాప విమోచనం కలిగి నీ శాపం ఆ వ్యక్తికి కలుగుతుంది. గురువర్య, భయంకరమైన 3 తలల రాక్షసి రూపంలో ఉన్న నా దగ్గరకు వచ్చి ఈ కంకణాన్ని దొంగిలించే సాహసం ఎవరు చేస్తారు? అది ఈ భూలోకంలో. వేరే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి స్వామి. నువ్వేమి చింతించవద్దు గంధర్వ కన్య. ఈ భూలోకంలో అత్యాశ పరువులకు కొదవేమీ లేదు. నీకు తప్పక శాప విమోచనం కలుగుతుంది.
అని చెప్పి శర్వానంద మహర్షి గారు వెళ్ళిపోయారు. ఇక అలా 3 తలల బ్రహ్మ రాక్షసి నడుచుకుంటూ ఒక అడవి దగ్గరలో ఉన్న గుహలో తలదాచుకుంటుంది. అడవిలో దొరికే జంతువులను చంపుకు తింటూ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇది పలాస అనే ఒక చిన్న గ్రామం. ఇదే ఊరిలో కాంతమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది. కాంతమ్మకు 2 కొడుకులు. పెద్ద కొడుకు శంకర్ చాలా స్వార్థపరుడు. పెద్ద కోడలు ఉష బొంతకు తగ్గ గంత అన్నట్టు భర్తలాగే చాలా అత్యాశపర్రాలు. ఇక కాంతమ్మ చిన్న కొడుకు సుందరం చాలా మంచివాడు, అమాయకుడు కూడా. సుందరంకి ఇంకా పెళ్ళి కాలేదు. అలా ఒకరోజు కాంతమ్మ, రే శంకరం, నీ తమ్ముడు సుందరంకి ఒక మంచి సంబంధం చూడరా, వచ్చే మాఘమాసంలోపు పెళ్లి చేసేద్దాం. సరే అమ్మా, చూద్దాం. ఆ మాటలు విన్న ఉష భర్తను గదిలోకి పిలిచి, ఏంటయ్యా సంబంధం చూస్తా అంటున్నావు? మీ అమ్మ చెప్పింది కదా అని ఓ తెగ ఎతికేసి మంచి తెలివైన అందమైన అమ్మాయిని చూస్తావా ఏంది? ఏమైనాదే నీకు? ఎందుకు అట్టా ఉడికిపోతున్నావు? అయినా ఈ తిక్కలోడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటావే, నీ పిచ్చి గాని. అలా కొద్ది రోజులకు శంకరం పక్క గ్రామంలో ఒక పేదింటి పిల్ల అయిన శ్రీవల్లిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేశారు. ఇక పెళ్ళైన కొన్నాళ్ళకే ఇన్నాళ్ళు ఇంటిని నెట్టుకు రావడానికి చాలా అప్పులు చేశానని దొంగ లెక్కలు అన్నీ చూపించి ఆస్తి మొత్తం తనే తీసుకొని తమ్ముడు సుందరాన్ని ఇంటి ముందున్న పాకలోకి గెంటేశాడు. ఇక కాంతమ్మ చిన్న కొడుకు కోడలు దగ్గరికే వెళ్ళిపోయింది. ఇక సుందరం వాటాగా కొన్ని ఆవులు వచ్చాయి. సుందరం పగలంతా ఆవులను అడవికి తీసుకెళ్ళి వాటిని మేపుకొచ్చేవాడు. అలా పాలు అమ్ముకొని వచ్చిన డబ్బుతో ముగ్గురు సంతృప్తిగా ఉండేవాళ్ళు. పెద్ద కోడలు ఉషకి మాత్రం డబ్బు ఆస్తి ఏమీ లేకపోయినా వీళ్ళ మొహాలు మాత్రం ఎలా వెలిగిపోతున్నాయో చూడు, మా తాబుల్లాగా అంటూ కుళ్ళుకుంటూ ఉండేది. ఒకరోజు సుందరం ఎప్పటిలాగానే ఆవులను తీసుకొని అడవికి వెళ్ళగా కొద్దిసేపటికి సుందరం, ఏంటో ఇవాళ బాగా అలుపు వచ్చేస్తుంది. ఆవులు ఇక్కడే మేస్తున్నాయి కదా, ఒక కునుకేసేద్దాం అని పడుకుండిపోతాడు. కాసేపటికి ఆకలి ఆకలి ఆకలి. కాసేపటికి ఆవులన్నీ పెద్దగా అరుస్తూ పరుగులు పెడుతూ ఉంటాయి. ఆ అరుపులు విన్న సుందరంకి మెలకువ వచ్చి లేచి చూస్తాడు. ఏమైందబ్బా, పశువులన్నీ ఎంతలా భయంతో అరుస్తూ పరుగులు పెడుతున్నాయే అని సుందరం అటువైపు వెళ్ళి చూడగా ఒక పెద్ద 3 తలల రాక్షసి ఆకలి 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 అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా ఆ రాక్షసి తన ముందున్న ఆవుల్లో ఒకదాన్ని చంపి తింటూ ఉంటుంది. అది చూసిన సుందరం, రాక్షసి, ఇలాంటి 3 తలల రాక్షసి గురించి చిన్నప్పుడు ఎప్పుడూ అమ్మ చెప్పే కథల్లో వినడమే కానీ ఎప్పుడు చూసింది లేదు. ఎంత భయంకరంగా ఉందో ఈ రాక్షసి అని అనుకుంటూ చెట్టు చాటున నిలబడి ఆ రాక్షసిని చూడసాగాడు.
అలా ఆ రాక్షసి పశువులను తింటున్న సమయంలో తన చేతిలో ఉన్న కడియం నుండి బోలెడన్ని బంగారు నాణేలు కింద పడుతూ ఉంటాయి. ఇదంతా గమనిస్తున్న సుందరానికి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇక కాసేపటికి ఆకలి తీర్చుకున్న ఆ రాక్షసి అలాగే కదలలేక మెదలలేక అక్కడే కూర్చొని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. ఇక ఇదే మంచి సమయం అనుకొని సుందరం అక్కడున్న బంగారమంతా మూట కట్టుకొని మెల్లిగా ఏ చప్పుడు చేయకుండా ఆవులను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వస్తున్న సుందరం ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అది గమనించిన సుందరం వదిన ఉష, ఏంటబ్బా ఇవాళ మా తిక్కల మరిది గారి మొహం మతాబులా వెలిగిపోతుందే, పైగా చేతిలో ఏదో సంచి కూడా ఉందే, ఏంటో తెలుసుకుందాం అంటూ చాటుగా ఇంటి బయట నిలబడుతుంది. ఇక సుందరం ఎంతో ఆనందంగా, అమ్మా అమ్మా ఎక్కడున్నావు? శ్రీవల్లి, శ్రీవల్లి, ఇద్దరు త్వరగా ఇటు రండి. బాబా ఏమైందిరా నీకు అంతలా కేకలేస్తున్నావు? అయినా ఇంకా సాయంకాలం కూడా కాలేదు, అప్పుడే పశువులను ఇంటికి తెచ్చినావేందిరా? అవును, నీ చేతిలో ఆ మూటేంటిరా? అని కాంతమ్మ అడగగానే సుందరం అక్కడ జరిగిన విషయమంతా భార్య శ్రీవల్లికి తన అమ్మకి చెప్పగా, ఏంటండి మీరు చెప్పేది నిజమా? 3 తలల రాక్షస అది పశువులు తిన్న తర్వాత దాని చేతి నుండి బంగారు నాణేలు కుప్పగా పడతాయా అంటూ సుందరం చేతిలోని సంచిని తీసి చూడగా కాంతమ్మ ఇంకా శ్రీవల్లిలు చాలా ఆశ్చర్యపోతాడు. ఇక ఇదంతా తలుపుల చాటున ఉండి చూస్తున్న ఉష మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. ఏంటి 3 తలల రాక్షస బంగారు కంకణమా, దాని నుండి బంగారు నాణేలు పడ్డమా? చెప్తా మీ సంగతి అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చీకటి పడగానే ఇంటికి వచ్చిన భర్తతో విషయమంతా చెబుతుంది. ఏమండి, ఎలాగైనా మీరు ఆ మహిమలు గల బంగారు కంకణాన్ని తీసుకురావాల్సిందే. మీ తమ్ముడు కంటే మనమే కోటీశ్వరమైపోవాలి, గొప్ప వాళ్ళమైపోవాలి. అబ్బా సరేలేవే, రేపు మనం వాడి వెనకాలే వెళ్ళి అసలు అది నిజమో కాదో తెలుసుకుందాం. అలా మరుసటి రోజు పొద్దున్నే సుందరం వెనకాలే భార్యాభర్తలు ఇద్దరూ అనుసరించి వెళ్ళారు. ఇక సుందరం ఎప్పటిలాగానే పశువులను గుహకి దగ్గరలో వదిలి చెట్టు చాటున నిలబడి చూస్తున్నాడు. సుందరం వెనకాలే శంకరం, ఉష ఇద్దరూ చాటుగా దాక్కొని చూడసాగారు. ఇక ఆకలి 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 అంటూ పశువులు వెళ్తున్న వాసనను పసిగట్టి ఆ 3 తలల రాక్షసి బయటకు వచ్చి ఆవు రావురమంటూ ఆవులను తినేసి తన చేతిలో ఉన్న బంగారు కంకణం నుండి బంగారు నాణేలు కింద కుప్పలు కుప్పలుగా కురిపించి అలాగే పడుకుండిపోయింది. ఇదంతా చూసిన ఉష, శంకరంలకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇక సుందరం ఎప్పటిలాగానే ఆ బంగారం అంతా మూట కట్టుకొని పశువులను తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా, అదా ఆ బంగారంలో మనము వాటా తీసుకుందాం అదా. అయ్యో, ఆ ముష్టి బంగారంతో మనకేంటయ్యా? ఏంటి నువ్వనేది? అవునయ్యా, ఆ బంగారం అంతా ఆ రాక్షసి చేతిలో ఉన్న బంగారు కంకణం నుండే కదా పడుతుంది.
మనం ఆ కంకణాన్ని మన సొంతం చేసుకుంటే అలాంటి బంగారు నాణేల సంచులు బోలెడన్ని మన సొంతం అవుతాయి కదా. నిజమేనే, నేను అసలు అలా ఆలోచించనే లేదే. సరే కానీ ఇంకెందుకు ఆలస్యం, ఆ రాక్షసి పడుకొని ఉంది కదా, మెల్లిగా వెళ్ళి ఆ కంకణం ఏదో తీసుకొచ్చేయ్యా అంటూ తన భార్య చెప్పగానే శంకరం వెళ్ళి ఆ రాక్షసి చేతిలో ఉన్న కంకణాన్ని దొంగిలించాడు. అంతే, వెంటనే శంకరం కాస్త భయంకరమైన 3 తలల బ్రహ్మ రాక్షసిగా మారిపోయాడు. రాక్షసి కాస్త గంధర్వ కన్యలా మారిపోయింది. ఇక శాప విముక్తి పొంది అక్కడి నుండి మాయమైపోయింది. ఇదంతా దూరం నుండి చూసిన ఉష భయంతో ఇంటికి పరిగెత్తింది. ఇక రాక్షసి రూపంలో ఉన్న శంకరం ఆకలి 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 అనుకుంటూ అలా గుహలోకి వెళ్ళిపోయాడు. ఇక భర్త 3 తలల బ్రహ్మ రాక్షసిగా మారిపోవడం తన కళ్ళారా చూసిన ఉష భయంతో ఇంటికి పరుగులు పెట్టింది. మరోవైపు బంగారు మూటతో పశువులను తీసుకొని ఇంటికి చేరిన సుందరం తన తల్లి భార్యకి ఆ బంగారాన్ని చూపించాడు. ఇక సుందరం భార్య శ్రీవల్లి, అమ్మో, ఇంత బంగారమో ఏంటండి, ఇలాగే రోజు ఒక మూట బంగారాన్ని తీసుకొస్తారా ఏంది? అయితే మనం త్వరలో పెద్ద షావుకార్లమైపోతామన్నమాట అంటూ ఆనందంతో శ్రీవల్లి అంటూ ఉండగా సుందరం అమ్మ కాంతమ్మ, అప్పమ్మ శ్రీవల్లి, మనిషికి ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. దేవుడు మనకి 2 సార్లు అదృష్టాన్ని వరించాడు. నాయనా సుందరం, మనకి బ్రతికినంత కాలం సుఖంగా బతకడానికి ఇది చాలు. అత్యాశకు పోయి ఆ రాక్షసి కంటపడి ప్రాణం మీదికి తెచ్చుకోకు నాయనా. అలాగే అమ్మా, ఈ బంగారం మొత్తాన్ని 2 భాగాలుగా చేసి అన్నయ్య నేను సమానంగా పంచుకొని సంతృప్తిగా జీవితం గడుపుతాము. అమ్మా, నువ్వు వెళ్ళి అన్నయ్యకి జరిగిన విషయమంతా చెప్పి ఇక్కడికి తీసుకురా అమ్మా అని సుందరం కాంతమ్మకి చెప్పగా కాంతమ్మ పెద్ద కొడుకు శంకరం ఇంటికి వెళ్ళింది. ఇక ఇంటికి చేరుకున్న ఉష, ఓలమ్మో ఓలమ్మో, ఎంతటి ప్రమాదం తప్పింది. ఇంకా నయం, బంగారం మీదున్న ఆశతో ఆ కడియంని నేను తాకలేదు. తాకి ఉంటేనా, అమ్మో, ఊహించుకుంటుంటేనే గుండె ఆగినంత పని అయిపోతుంది అని ఉష అనుకుంటూ ఉండగా, శంకరం, ఒరే శంకరం, ఎక్కడున్నావురా? నీతో ఒక విషయం చెప్పాలి. శంకరం, శంకరం. అంటూ కాంతమ్మ ఇంట్లోకి వస్తూ ఎదురుగ్గా ఉన్న ఉషని చూసి, అమ్మాయి, శంకరం ఏడి? ఎంత పిలిచినా పలకడే, ఎక్కడ వాడు? ఓలమ్మో, కొడుకు భయంకరమైన 3 తలల బ్రహ్మ రాక్షసిగా మారిపోయాడన్న విషయం అత్తయ్యతో చెప్పాలా వద్దా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. శంకరమేడి అని అడుగుతుంటే ఏ ఉలుకు పలుకు లేకుండా అట్ట స్తంభంలో నిలబడిపోయావే, ఎక్కడ వాడు?
అత్తయ్య గట్టిగా కేకలు పెడుతుండడంతో తేరుకొని ఉష, అత్తయ్య, ఆయన పొరుగురిలో తన స్నేహితుడు ఎవరిదో పెళ్ళి ఉందని ఇందాకే బయలుదేరాడు. 2 రోజుల తర్వాత వస్తా అన్నారు అని అబద్ధం చెప్పేసింది. సరేలే, వాడు వచ్చాకే వస్తా. వాడితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనుకుంటూ సుందరం ఇంటికి వచ్చేసింది కాంతమ్మ. అన్నయ్య ఎక్కడ అమ్మా? మీ అన్నయ్య తన స్నేహితుడి పెళ్ళి అని పక్క ఊరెళ్ళాడంటరా. 2 రోజుల తర్వాత వస్తాడంట. ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడు. కానీ మీ వదిన ప్రవర్తనలో ఏదో తేడా ఉందిరా సుందరం. ఇక ఉష తన భర్త రాక్షసుడిలా మారిపోయాడే అన్న ఆలోచన లేకుండా ఆ బంగారు కడియం నుండి బంగారు నాణేలను ఎలా సొంతం చేసుకోవాలా అని ఆలోచిస్తుంది. అలా అత్యాశతో ఉష ఎవ్వరికంటా పడకుండా ఒక మేకపిల్లను తీసుకొని గుహ దగ్గరికి వెళ్ళింది. అలా ఆ మేకపిల్లని గుహలోకి పంపింది. వాసన పసిగట్టిన 3 తలల రాక్షసి, ఆకలి 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 అంటూ ఆ మేకపిల్లని చంపి తింది. అలా తింటున్న సమయంలో బోలెడన్ని బంగారు నాణేలు కింద పడుతూ ఉన్నాయి. చాటుగా ఇదంతా చూస్తున్న ఉష ఎంతో సంబరపడిపోతూ ఉంది. ఇక కాసేపటికి ఆ రాక్షసి కూర్చున్న చోటే గుర్రు పెట్టి నిద్రపోయింది. ఇక ఇదే అదునుగా చేసుకొని ఉష ఆ బంగారం అంతా మూట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అలా ఉష కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అలా ఉష రోజు ఒక మేకను ఆ రాక్షసికి ఎరగా వేయడం, ఆ రాక్షసి దగ్గరున్న బంగారు నాణేలను మూట కట్టుకొని రావడం, ఇలా రోజూ చేస్తూనే ఉంది. ఇక మొదటి నుంచి ఉష వాలకం అనుమానంగా ఉండడంతో ఉషని ఓ కంట కనిపెడుతూ ఉంది కాంతమ్మ. అలా ఒకరోజు ఉష ఇంట్లో తన తెచ్చుకున్న బంగారం మూటలన్నీ ముందుకు పోగుగా వేసుకొని ఆనందంతో, ఎంత బంగారమో! ఈ బంగారం అంతా కరిగించి ఒంటి నిండా నగలు చేయించుకుంటా. పాపం నా పెనిమిటి, ఒంటి నిండా నగలు చేయించుకుంటా. పాపం నా పెనిమిటి. అయినా ఆయన జీవితాంతం కష్టపడినా నాకు ఇంత బంగారం చేయించేవాడా ఏంది? ఏదో ఇలా అయినా నా కోరిక తీర్చగలిగాడు అంటూ భర్త అలా 3 తలల రాక్షసిగా మారిపోయాడే అని బాధ కూడా లేకుండా బంగారు నాణేలను చూసి మురిసిపోతూ ఉంది. ఇంతలో ఉషపై అనుమానంతో కాంతమ్మ తన చిన్న కొడుకు కోడల్ని తీసుకొని నేరుగా ఇంట్లోకి వచ్చి ఉష మాటలన్నీ విన్నది. ఆ మాటలు విన్న కాంతమ్మ ఉషని నిలదీసి అడిగింది, ఏంటి ఇదంతా? ఇంత బంగారం నీకెక్కడిది? నా కొడుకు శంకరం ఎక్కడా? చెబుతావా, 4 పీకమంటావా అని గట్టిగా గదిరించేసరికి ఉష జరిగిన విషయమంతా చెప్పింది. ఏంటి? మొగుడు నీ కోసం బలైపోయి ఒక భయంకరమైన రాక్షసిలా మారిపోయి ఉంటే భార్యగా కాస్తైనా జాలి, దయ, ప్రేమ ఏమీ లేకపోగా ఈ బంగారం ముందరేసుకొని సంబరపడిపోతున్నావా? ఇంత గొప్ప ఇల్లాలివి నువ్వు. భర్తని బలి పశువుని చేస్తే వచ్చిన ఈ బంగారంతో ఆనందం ఉందని మురిసిపోతున్నావా?
నీ అత్యాశతో కట్టుకున్న భర్తనే బలి చేశావు కదే. నీలాంటి ఆడదాన్ని అస్సలు క్షమించకూడదు. చెప్పు, రాక్షసి రూపంలో ఉన్న నా కొడుకు శంకరం ఎక్కడ ఉన్నాడో చెప్పు అని గట్టిగా అడగ్గా ఉష, క్షమించండి అత్తయ్య, బంగారం మీద ఉన్న ఆశతో ఇలా చేశాను అని నేరుగా గుహ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇక రాక్షసి రూపంలో ఉన్న శంకరంని చూసిన కుటుంబం అంతా బాధగా ఏమీ చెయ్యలేక అలా చూస్తూ ఉండిపోయారు. ఇక ఇంటికి తిరిగి వచ్చేశారు. ఇక కాంతమ్మ చిన్న కోడలు శ్రీవల్లి, అత్తయ్య, నాకు తెలిసిన ఒక అవ్వ ఈ సమస్యని పరిష్కరించగలదు. వెంటనే మంత్రాల అవ్వకి కబురు పెడదాం అని శ్రీవల్లి చెప్పగా అంతా కలిసి మంత్రాల అవ్వను కలిసి జరిగిన విషయమంతా చెప్పారు. ఇక అంతా విన్న మంత్రాల అవ్వ తన దివ్య దృష్టితో అంజనంలో జరిగిందంతా తెలుసుకుంటుంది. దురాశ దుఃఖానికి చేటు. బ్రహ్మరాక్షసి చేతిలో ఉన్న బంగారు కంకణాన్ని నీ కొడుకు తాకాడు. అది మామూలు బంగారు కంకణం కాదు, శాపగ్రస్తమైన బంగారు కంకణం. దానిని మితిమీరిన అత్యాశ కలిగిన వారు మాత్రమే తాకుతారు. మీరు చెబుతున్నది ఏంటో మాకు అర్థం కావడం లేదు అవ్వ, కాస్త వివరంగా చెప్పరా అని కాంతమ్మ అడగ్గా మంత్రాల అవ్వ, కొన్నేళ్ల క్రితం శర్వానంద మహర్షి ఆ మహావిష్ణువు కటాక్షం కోసం నిద్రాహారాలు మాని కఠోర తపస్సు చేస్తూ ఉండగా భూలోక విహారం కోసం వచ్చిన ఒక గంధర్వ కన్య శర్వానంద మహర్షిని చూసింది. అతని చేతిలో ఉన్న బంగారు కంకణంపై ఆమె దృష్టి పడింది. తపస్సు చేస్తున్న మహర్షి గురించి పట్టించుకోకుండా ఆ కంకణం మీదున్న మక్కువతో ఆ బంగారు కంకణాన్ని ముని చేతి నుండి దొంగిలించింది. గంధర్వకన్య చేతి స్పర్శకు తన తపస్సుకు భంగం కలగడంతో ఆగ్రహంతో శర్వానంద మహర్షుల వారు ఆ గంధర్వకన్యకి శాపం పెట్టారు. తప్పు తెలుసుకున్న ఆ గంధర్వకన్య మహర్షిని ప్రాయచిత్త పరిహారం కోరగా, ఎవరైతే నీలా అత్యాశతో ఈ కంకణాన్ని తాకుతారో అప్పుడు నీకు శాప విమోచనం కలిగి నీ శాపం వాళ్ళకి కలుగుతుంది అని చెప్పాడు. దుర్బుద్ధితో నీ కొడుకు ఆ కంకణాన్ని తాకాడు కాబట్టి ఆ శాపాన్ని అనుభవించాల్సిందే. అలా అనకండి అవ్వ, మీరే ఎలాగైనా నా కొడుకును మామూలు మనిషిగా చేయాల్సిందే. లేదంటే నా కొడుకు లేని బ్రతుకు నాకక్కర్లేదు. ఇక్కడే మీ ముందే నా శ్వాసను విడుస్తాను అంటూ కాంతమ్మ మంత్రాల అవ్వని వేడుకోవడంతో మంత్రాల అవ్వ మనసు కరిగిపోయి, నీ కొడుకును కాపాడుకోవాలనే నీ తల్లి మనస్సు, నీ దృఢ సంకల్పమే నీ కొడుకును ఇప్పుడు కాపాడుతుంది. నీ కొడుకుని కాపాడాలంటే ఆ రాక్షసి చేతిలో ఉన్న బంగారు కంకణాన్ని వేరు చేయాలి. అది అంత సులువైన పని కాదు. ఆ బ్రహ్మ రాక్షసి ఉండే చోటు నాకు చూపించండి. ఇక అంతా కలిసి బ్రహ్మరాక్షసి ఉండే గుహ దగ్గరకు వెళ్ళారు. ఇక మంత్రాల అవ్వ మంత్రాల ముగ్గు వేసి ఏవో మంత్రాలు చదువుతూ ఉంది. ఇంతలో సుందరం ఒక ఆవుని ఎర్రగా వేసి ఆ రాక్షసిని బయటకు రప్పించాడు. మంత్రాల అవ్వ తన బేతాళ కిరీట శక్తితో ఆ 3 తలల బ్రహ్మరాక్షసిని కట్టడి చేసి ఆ రాక్షసి చేతి నుండి ఆ కంకణాన్ని వేరు చేసింది. చేతి నుండి కంకణం వేరవ్వగానే వెంటనే శాప విముక్తి కలిగి రాక్షసి రూపం కాస్త శంకరంగా మారిపోయాడు.
ఇదంతా చేసిన మంత్రాల అవ్వకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శంకరం. ఇక రాక్షసిగా శాపం పొందడానికి కారణమైన భార్యని చూసి చీదరించుకున్నాడు. ఎంత వెలేసినా అమ్మ తమ్ముడు తనపై చూపిన ప్రేమకి శంకరం ముగ్ధుడైపోయాడు. ఇక తను చేసిన అపరాధమేంటో తెలుసుకున్న ఉష భర్త కాళ్ళపై పడి క్షమించమని వేడుకుంది. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటాడు. ఈసారికి కోడల్ని క్షమించు శంకరం అని కాంతమ్మ చెప్పగా సరే అంటూ శంకరం భార్యని క్షమించి అంతా కలిసి ఇంటికి చేరుకొని తమకు కావలసినంత బంగారం మాత్రమే ఉంచుకొని మిగతాదంతా పేదలకు పంచేశారు. ఇక ఆ బంగారు కంకణం బయటే ఉంటే ఖచ్చితంగా మనుషులకు ప్రమాదం జరుగుతుందని భావించి మంత్రాల అవ్వ దానిని ఒక నిర్మానుష ప్రదేశంలో భూస్థాపితం చేసింది.